హలో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి. అలానే వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అని ప్రతి ఒక్కరం కోరుకుంటూ ఉంటాము. అయితే అమ్మవారు నివసించేది 96 స్థానాలలో. అందులో రంగు ఒకటి. 96 స్థానాలలో లక్ష్మీదేవి ముఖ్యంగా రంగులో కూడా కొలువై ఉంటుంది అనే శాస్త్రం చెబుతుంది. అయితే ఏదైనా రంగు చీరను కట్టుకున్నప్పుడు ఆ రంగు యొక్క ప్రభావం అనేది ఒక వ్యక్తి జీవితం పైన పడుతుంది అని, ఆ జీవితం పైన పడిన ప్రభావం అనేది సానుకూలంగా ఉంటే పర్వాలేదు, కానీ నెగిటివ్గా ప్రతికూల శక్తిని గనక మీపై చూపిస్తున్నట్టు అయితే అది మీరు వేసుకున్నటువంటి దుస్తులలో ఉండే రంగు వల్ల అని గ్రహించుకోవాలి. అయితే మరి మనకు శుభాలను కలిగించే రంగులు ఏవి అంటే పసుపు రంగు, ఆకుపచ్చ రంగు, ఎరుపు రంగు, తెలుపు రంగు కూడా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రంగులు. ఆ రంగుల్లో లక్ష్మీదేవి నివసిస్తుంది అని శాస్త్రం చెబుతుంది. అయితే శుక్రవారం పూట ఎట్టి పరిస్థితుల్లో ఉతుకని దుస్తులను కానీ లేదా చిల్లులు పడ్డ దుస్తులను కానీ ఎట్టి పరిస్థితుల్లో శుక్రవారం రోజు వేసుకోకూడదు అని శాస్త్రం చెబుతుంది. ఒకవేళ వేసుకుంటే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవ్వాల్సి వస్తుంది అని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు. అయితే మీరు శుక్రవారం రోజు కేవలం ఎరుపు రంగు, పసుపు రంగు, ఆకుపచ్చ రంగు దుస్తులను మాత్రమే వేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే శుక్రవారం రోజు తెలుపు రంగు దుస్తులను, పరిశుభ్రమైనటువంటి తెలుపు రంగు దుస్తులను ధరించిన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మానసిక ప్రశాంతత లభిస్తుంది. గొడవలు, చికాకులు, మనశ్శాంతి లేకపోవడం వంటి సమస్యల నుండి విముక్తిని ఖచ్చితంగా పొందగలుగుతాము. చాలామంది ఆర్థికంగా ఇబ్బందులను పడుతూ ఉంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం లేకే ఆర్థిక సమస్యలు వస్తూ ఉంటాయి. ధనానికి అధిపతి అయిన లక్ష్మీదేవి కుబేరస్వామి అనుగ్రహం ఉంటే చాలు, డబ్బుకి లోటు అనేది ఉండనే ఉండదు. అయితే మరి ప్రతిరోజు ఆడవారు ఉదయం లేవగానే మర్చిపోకుండా ఈ 3 పనులు చేస్తే చాలు, లక్ష్మీదేవి మీ ఇల్లు విడిచి మిమ్మల్ని విడిచి వెళ్ళమన్నా వెళ్ళనే వెళ్ళదు. మరి ఆ 3 పనులేమిటో ఇప్పుడు ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం. ప్రతిరోజు ఆడవారు ఉదయం లేచే సమయంలో ఎట్టి పరిస్థితుల్లో 6 లోపే నిద్ర లేవాలి. 7, 8 లోపు నిద్ర లేస్తే అప్పుడు మొత్తం శనీశ్వరుని ప్రభావంతో మీకు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది. ప్రతి ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కూడా 6 లోపే నిద్రలేస్తే లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది. అంతేకాదు, దానికి శాస్త్ర కారణాలు ఎన్నో ఉన్నాయి. ఉదయం నిద్ర లేవడం వల్ల సైన్స్ పరంగా చాలా మంచిది. ఉదయం పూట నిద్రలేస్తే మానసిక ప్రశాంతత కూడా మనకు లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అనుకున్నది అనుకున్నట్టు ఈజీగా సాధించగలుగుతాము. అందరి సవ్వడిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అయితే శాస్త్రపరంగా అందెలు అనేవి చాలా ముఖ్య పాత్రను పోషిస్తూ ఉంటాయి. అయితే గజ్జల సవ్వడి ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడ స్థిర నివాసం చేస్తుంది అని శాస్త్రం చెబుతుంది. ఏ ఇంట్లోనైతే సాయంకాలాన ఎవరూ లేకపోయినా గజ్జల సవ్వడి వినిపిస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంది అని అర్థం. అదేవిధంగా పువ్వులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అందులో కమలం పువ్వు అంటే మరీ ఇష్టం. పూలలో కూడా లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అందుకే ఎప్పుడు చిల్లర నాణాలను కానీ పూలను కానీ ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. బియ్యాన్ని, చిల్లర నాణాల్ని, పూలను నిర్లక్ష్యం చేసి కాళ్ళ కింద వేసి తొక్కడం వంటి పనులు చేయకూడదు. ఆడవారికి నెలసరి సమయం వచ్చాక, ఆ సమయం పూర్తయ్యాక ఇంట్లో పసుపు, దొడ్డుప్పుని కలిపి ఆ నీటిని ఇంట్లో చల్లాలి. అలా చల్లితే ఏ దోషము ఉండదు. ఏ ఆడపిల్ల కూడా నట్టింట్లో గడప పైన కూర్చొని పూలు మాల కట్టడం కానీ, తలను దువ్వటం కానీ, గడప పైన తలపెట్టి పడుకోవటం కానీ చేయకూడదు. అలా చేస్తే మహాపాపం అంటుకుంటుంది. ఇంటి నిండా అప్పులే అప్పులు.
మీకు ఆర్థికంగా ఎదగడానికి ఏ ద్వారాలు కూడా తెరుచుకోవు, ఆర్థిక సమస్యలు వస్తూ ఉంటాయి. పసుపు కుంకుమ చాలా మంగళకరమైనటువంటిది, లక్ష్మీదేవికి చాలా ఇష్టం. పసుపు కుంకుమలో కూడా లక్ష్మీదేవి కొలువై ఉంటుంది, అమ్మవారి స్థానాలే కాబట్టి వాటిని నిర్లక్ష్యం చేయకూడదు, కాలి కింద ఎప్పుడూ వేసి తొక్కకూడదు. ఇక అదేవిధంగా ప్రతి ఆడవాళ్ళు ఉదయం లేచాక మీ అరచేతులను చూసుకోండి. అరచేతులు బ్రహ్మదేవుడు, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, పార్వతీదేవిని ప్రతిష్ఠించారు అని అరచేతిని ఉదయం లేవగానే చూసుకుంటే చాలా పుణ్యం వస్తుంది అని శాస్త్రం చెబుతుంది. ఉదయం నిద్రలేచిన వెంటనే 2 అరచేతులను 3 సార్లు గట్టిగా రాగి తరువాత అందులో ఉన్న రేఖలను చూస్తే గనక ధనం అనేది బాగా వస్తుంది, కలిసి వస్తుంది, అదృష్టం కలిసి వస్తుంది, అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేరుతాయి. అయితే ఈ ఫలితం మీకు దక్కాలి అంటే ఉదయం 6 గంటలలోపే నిద్ర లేవాలి. అప్పుడే తప్పనిసరి మీరు ఏదైనా కోరికను కోరుకున్నా సరే నెరవేరుతుంది. ఇక అలానే ఉదయం నిద్ర లేచాక వెంటనే భూమి మీద అడుగు పెట్టకుండానే మనం భూదేవి యొక్క దీవెనలను తీసుకోవాలి. అంటే ఉదయం నిద్ర లేచాక వెంటనే అడుగు అంటే కాలు కింద పెట్టకుండా ముందుగా భూమాతకి నమస్కరించుకొని ఆ తరువాత మీ కుడి కాలుని నేలపై పెట్టి మీరు నిద్ర లేవాలి. ఇలా ఉదయం లేవగానే అరచేతులను చూసుకోవటం. రెండవది, ఉదయం లేచాక వెంటనే కాలుని కింద పెట్టకుండా భూమాతని నమస్కరించుకొని కుడికాలు కింద పెట్టి నిద్ర లేవటం. అలానే ఇల్లు వాకిలి శుభ్రం చేసి వాకిట్లో అందమైన ముగ్గులు పెట్టడం. ఈ 3 పనులు ప్రతిరోజు ఉదయాన ఏ ఆడపిల్ల అయితే చేస్తుందో ఆ ఇంట్లో సిరుల వర్షం తప్పనిసరి కురుస్తుంది, లక్ష్మీదేవి తప్పనిసరి అనుగ్రహిస్తుంది, సకల సంపదలను భోగభాగ్యాలను కూడా ప్రసాదిస్తుంది. మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మీరు వెళ్ళమన్నా వెళ్ళలేదు. అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పనులు ఈ 3 పనులు. అయితే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి పనులలో వంట చేసే సమయంలో మనం ప్రతిరోజు ఉదయాన్నే టీ కాఫీతోనే రోజు మొత్తం మొదలు పెడుతూ ఉంటాము. ఉదయం కాగానే టీ తాగటం, సాయంత్రం అవగానే టీ తాగటం చాలామందికి అలవాటు ఉంటుంది. అలా ఎవరైతే ఉదయం సాయంత్రం టీతోనే మొదలు పెడుతూ ఉంటారో అలాంటి వారు ఉదయం లేవగానే టీ పెట్టే ముందు మీరు మీ పని మనిషితో టీ పెట్టించకుండా మీ చేతులతో మీరు టీ పెట్టడం చాలా మంచిది. అలానే ఏదైనా వ్రతాలు, పూజలు, శుభకార్యాలు ఉన్నప్పుడు మీరు స్టవ్ని కడిగి స్టవ్కి పసుపు కుంకుమను పెట్టి వంటను ప్రారంభించడం, టీ కాఫీ వంటివి పెట్టడం, పాలు పొంగించడం, తీపి నైవేద్యాలను చెయ్యాలి. అలా చేస్తే ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది. లక్ష్మీదేవి గోమాతలో కూడా కొలువై ఉంటుంది. గోసేవ చేసిన వారు ఏ రోజు కూడా అన్నానికి కానీ లేదా డబ్బుకి కానీ లోటు లేకుండా బ్రతకగలుగుతారు అని శాస్త్రం చెబుతుంది. గోసేవ చేసిన వారు ఎప్పటికీ పేదరికాన్ని అనుభవించరు అని, గోసేవ చేసిన వారికి కోరిన కోరికలు నెరవేరుతాయి అని, అనుకున్న పనులు అనుకున్న సమయాల్లో నెరవేరుతాయి అని శాస్త్రం చెబుతుంది. అయితే లక్ష్మీదేవికి ఇష్టమైన పనులేమిటో తెలుసుకున్నాం కదా. అయితే లక్ష్మీదేవికి ఖచ్చితంగా ఇష్టమైనటువంటి పనుల్లో గడపను కడిగి అందంగా ముగ్గులు వేయటం, ఇంటి బయట అనునిత్యం ముగ్గులు వేయటం, ఉదయం నిద్ర లేవగానే 2 అరచేతులు చూసుకోవటం, అలానే నిద్ర లేచిన వెంటనే భూమాతను నమస్కరించుకోవటం. ఇలా చేస్తే లక్ష్మీదేవి తప్పనిసరి కరుణించి కటాక్షించి మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా మారుస్తుంది. పేదవారి హృదయాలలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి పేదవారిని ఎట్టి పరిస్థితుల్లో కించపరచకూడదు, బాధ పెట్టకూడదు. ఈ విషయాలను గుర్తుంచుకోండి. లక్ష్మీదేవి మీ వెంటే ఉంటుంది.